జీబ్రా స్టారింగ్ సత్యదేవ్, సత్య అండ్ డాలి ధనంజయ్. ఈ మూవీ నేనైతే థియేటర్స్ లోకి వచ్చింది. నాకు సత్యదేవ్ గారి కాన్సెప్ట్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తీసుకునే యూనిక్ స్క్రిప్ట్ అవ్వచ్చు, లేదా ఆయన చేసే సినిమాలు అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ బ్లఫ్ మాస్టర్ ఎంత బాగుంటుంది, బట్ మూవీ అయితే ఆడలేదు. ఆయన తీసుకునే కథలు బాగానే ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో ఇప్పుడు జీబ్రా కూడా ఒకటి. జీబ్రా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ ఛానల్ కి కొత్తగా వస్తే కనుక మీరు కూడా వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. కమింగ్ టు ద పాయింట్, జీబ్రా. అసలు జీబ్రా అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ సినిమా అంతా వైట్ బ్లాక్ మెటాఫర్ మీద నడుస్తుంటుంది. అంటే వైట్ మనీ, బ్లాక్ మనీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే మూవీ జీబ్రా. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ కూడా ఇలా బ్యాంక్ క్రైమ్ థ్రిల్లరే. అలాగే జీబ్రా కూడా అలాగే ఉంది, కానీ ఆ ఫ్లేవర్ యూస్ చేశారు కానీ బట్ ఆ మూవీ అయితే కాదు. ఎట్ సమ్ పాయింట్ వరకు సినిమా లాగ్ అనిపిస్తుంది. అసలు ఈ సినిమా ఎందుకు వచ్చామనిపిస్తుంది. బట్ ఎట్ సమ్ పాయింట్ మాత్రం సినిమా అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఒక 10 to 12 ఈవెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఆ సీన్ వెళ్లే కొద్దీ బోర్ అయితే కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా సాగిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా ఎక్కువ లెంత్ ఉంది. ఏదో సత్య కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ కొంచెం నవ్వులు తెప్పిస్తాయి ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో సత్య ఉన్న ఫ్రేమ్ లే సినిమా బాగుంటుంది, మిగతాదంతా డొల్లే. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. ఓవరాల్ గా జీబ్రా ఒక యావరేజ్ మూవీ అండి. అటు బాగుంది అని చెప్పలేము, ఇటు బాగుంది అని చెప్పలేము, అలా అని దరిద్రంగా ఉంది అని కూడా చెప్పలేను. బట్ మూవీ అయితే బాగుంది. ఇలాంటి మూవీస్ తీయచ్చు, కానీ తీసి అందరూ ఇవే మూవీస్ తీస్తే పిచ్చ బోర్ అయితే కొట్టేస్తుంది కదా. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ మనం చెప్పుకోవాలి అనుకుంటా అది సత్యదేవ్ గారు మాత్రమే. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సత్య గారి కామెడీ బాగుంటుంది, కానీ సత్య గారికి కొన్ని కామెడీ సీన్స్ లో అన్నెసరీగా సీన్స్ అయితే ఇరిగిచ్చారు. ఆ సీన్స్ ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చూస్తే థియేటర్ లో అది ఫ్యామిలీతో కలిసి చూసే సీన్స్ కాదు. కమింగ్ టు డిఏ మిక్సింగ్ కూడా ఏదో ఆ ముక్కలు అంటించినట్టు. ఇప్పుడు ఒక వైలెంట్ మ్యూజిక్ వెళ్తుంది, సడన్ గా మ్యూజిక్ అయిపోతుంది, నెక్స్ట్ వేరే సీన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక డిఏ మిక్సింగ్ అనేది కూడా అక్కడక్కడ నాకు సరిగ్గా అనిపించలేదు. అది మరి థియేటర్ ఇష్యూ ప్రింట్ ఇష్యూ అనేది నాకు తెలియదు. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ యావరేజ్ గా నడుస్తుంది. నేనైతే కొన్ని చోట్ల నిద్రపోయా. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ అనేది ఎక్కువ లెంత్ పెట్టేశారు. ఆ లెంత్ పెట్టడం వల్ల మనకి బోరు కొడుతుంది. అలాగే సత్య గారు కామెడీ సీన్స్ వచ్చినా నవ్వలేని సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. ఓవరాల్ గా సత్యదేవ్ గారు ప్రీవియస్ మూవీస్ మీద బెటర్, బట్ నాట్ గ్రేటర్ దాన్ బ్లఫ్ మాస్టర్. ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీ రేటింగ్ అయితే 2.5 out of 5. ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకుంటే సత్యదేవ్ గారికి అయితే మంచి సినిమాలు వస్తాయని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఏంటో కింద కామెంట్లు అయితే చెప్పేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను.